హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీతా భాష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా కదా. నేను ఈరోజు ఏంటనుకుంటున్నా, బ్యాంగిల్స్ అండి. ఈరోజు మొత్తం నా జ్యువెలరీ అయితే కాదు, కొంచెం మాత్రమే చూపిస్తాను. ఈరోజు కొన్ని వాటికి ఇయర్ రింగ్స్ దొరకలేదు అనమాట. అన్నీ ఒకటే దగ్గర పెట్టాను, కానీ అవన్నీ మిస్ అయిపోయాయి అనమాట. అందుకోసమని ఈరోజు బ్యాంగిల్స్ కూడా దొరకలేదండి. ఇలా వేసుకుంటాం, ఎక్కడ పెడతామో తెలియదు కదా, అన్ని వెతకలేదు. ఇప్పుడు నా దగ్గర ఉండే బ్యాంగిల్స్ కొన్ని సెట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇయర్ రింగ్స్ అలానే హారాలు అలా ఉంటాయి కదా, అవైతే ఈరోజు అంతా మీతో షేర్ చేసుకోబోతున్నాం. డైలీ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి, ఇంకా మన లైఫ్ స్టైల్ అంటే మనం ఎలా ఉంటామో అది మాత్రం చూపించాలి, అంతేనండి. లైఫ్ స్టైల్ అంటే వేరేది ఎవరు ఊహించుకోకండి, ఓకేనా? అది ఎలా ఉంటుంది అంటే, లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను లేట్ చేయకోకుండా తప్పకుండా వీడియోలోకి అయితే మంచి వీడియోస్ కంటెంట్ మీ ముందుకైతే వచ్చేస్తా అని నిజంగా ప్రామిస్ అయితే చేస్తున్నాను మీకు. రోజు మీ లవ్ స్టోరీనే చెప్తారా అక్క అని అనుకోవచ్చు. అందుకోసం అలాంటి అంటరేమో అని నేను ముందుగానే ఒక్కొక్క కొత్త వీడియోస్తో అయితే వస్తున్నాను. ఈరోజు నా దగ్గర ఉండే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇవి చూసారా, బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. బ్యాంగిల్స్ మొత్తం చివర్లో చూపిస్తాను కాబట్టి ఇప్పుడైతే హారాలు అయితే చూపిస్తాను. సింపుల్గా మనం పార్టీ వేర్ కానీ అకేషన్స్ కానీ సింపుల్గా ఉంటాయి కదండి, బర్త్డే పార్టీస్ కానీ అలా ఈజీగా మనం పేరప్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతాయి కూడా. ఎందుకునైనా వాడిని అలా ఎత్తుకొని తిప్పుతున్నావు. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. బ్యాగ్స్లన్నీ ఇలా ముందరైతే కూర్చొని పెట్టుకున్నా. కొన్ని మా వారి టార్చర్ పెట్టి తీసుకున్నాను. కొన్ని నేనే ఇష్టంగా కొనుక్కున్నా, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి. నా చిన్నప్పుడు కూడా ఉందండి, కానీ ఇందులో కనిపిస్తే తప్పకుండా చూపిస్తాను. నా కూతురు అయితే తీసిందనమాట, తను ఎక్కడ పడేసిందో తెలీదు. ఇప్పుడైతే జ్యువెలరీ సెట్స్ మాత్రం చూపిస్తా, ఓకేనా అండి? మళ్ళీ ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు మొత్తం అంతా జ్యువెలరీ నేను తప్పకుండా చూపిస్తాను. వీడియో చేయకుండా చూపిస్తా హారాలు మొత్తం అన్ని మీకు కూడా, ఓకేనా? చూసారా మరి బాక్సులన్నీ ఎలా పెట్టి కూర్చున్నాను. ఇలాంటి సెట్స్ అయితే నిజంగా నేను చెప్పలేనండి, అన్ని ఉన్నాయి అనమాట నా దగ్గర. చూసారా, ఇలా బాక్సులు ఉన్నాయి, ఒక 10-12 ఉన్నాయి, కానీ అవేమి ఇప్పుడు దొరకలేదండి. ఇవి వచ్చేసి బుట్టాలు మామూలు ఉంటాయి కదండి, చైన్స్ అలా దాంట్లోకి అయితే ఇప్పుడు దొరికాయి కాబట్టి తీసి పక్కన పెట్టాను. అన్ని ఇలా వేసి పెడతానండి, మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఇవైతే స్మాల్ జ్యువెలరీ మాత్రం మా అమ్మాయి కూడా ఉన్నాయి. అవి కూడా నాకు మొత్తం అన్ని వెతికినాయి, ఇవే దొరికినాయి అనమాట. ఉన్నాయి బీరువాలో వెతకాలి అన్నట్టుగా. ఇవి మొత్తం ర్యాపర్ బ్యాండ్స్ అండి. ఇవైతే దీంట్లో కూడా జ్యువెలరీ ఉన్నాయి, తప్పకుండా చూపిస్తాయి ఇప్పుడు. ఇలాంటివి చూసారా అండి, ఇయర్ పిన్స్ ఎలా ఉన్నాయన్నమాట, మన జ్యువెలరీకి సెట్ అయ్యేలాగే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను మొత్తం అన్ని, ఓకేనా? చూసారు కదండి నా బాక్స్ మొత్తం. నిజంగా మా వాడి పనుకోబెట్టి వీడియో తీసుకోవడానికి 30 తిప్పలు పడుతున్నా. నిజంగా చాలా సతాయించాడు అనమాట ఈరోజు. నిజంగా చాలా నాకు అసలు ఇంట్రెస్టే లేదనమాట, ఎందుకో చాలా సతాయించాడు ఈరోజు అసలుకి. ఓకే, దాని గురించి పక్కన పెడితే పిల్లల్ని పట్టుకొని మళ్ళీ వీడియోస్ చేయడం కొంచెం చాలా కష్టం అనమాట. అయినా కూడా ట్రై చేస్తున్నా, ఎందుకంటే ముందుకు ఒక అడుగు వేయాలని. చూసారా అండి, ఇది వచ్చేసి నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు అయితే తీసేసుకున్నాను. చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుందనమాట, చాలా బాగుంది. దీన్ని తీసుకొని కూడా అప్పుడే నేను 4-5 ఇయర్స్ అయితే అవుతుంది. నిజంగా చాలా బాగుంది. ఇది ఒక హారం అండి. నెక్స్ట్ వచ్చేసరికి చంద్రహారం అండి. చంద్రహారం అంటున్నాను అంతే, చంద్రహారం అయితే కాదు, ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే. చాలా బాగుంటుంది ఇది కూడా. చూసారా, కొంచెం అలా అయితే ఉంటుంది అనమాట. నేను కొంచెం కెమెరా నీట్గా చేస్తున్నా. ఇలా అయితే ఉంది, కానీ ఇది కూడా లాంగ్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందన్నమాట. ఇందులోకి ఇది కూడా ఒకటి వచ్చింది, షార్ట్ హారం లాగా ఉంది, కానీ ఇది ఇందుకు $1 కూడా వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్గా దీనికి ఎలా వచ్చిందో అలానే చూడండి. మీరు చూస్తూ బాగా గమనిస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. ఏమంటే మా అమ్మ ఇలా షార్ట్గా ఉంటేనే బాగుంటుందని ఇలా అయితే చేసేసింది అనమాట. వీటికి ఏమంటే థ్రెడ్స్ వచ్చాయండి, అవి చూసారా ఎలా
ఇలా పోయాయి అనమాట. అందుకోసమని వీటిని ఇలానే ఉంచేసాను అనమాట, థ్రెడ్ వేయకోకుండా నేను. ఓకేనా, ఈ 2 హారాలు ఇదైతే తీసేసింది. ఇది నార్మల్గా డ్రెస్సెస్ మీద కానీ సింపుల్గా ఇలా వేర్ చేయొచ్చు అనమాట. అందుకోసమని ఇందులోకి వచ్చేసి ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ ఇయర్ రింగ్స్, షార్ట్ ఇయర్ రింగ్స్, అలానే ఒక పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. అది ఇప్పుడు దొరకలేదు ప్రస్తుతాన్ని. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఎప్పుడైనా పెట్టుకుంటే ఇది నేను ఐ లైక్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. మనం పేరప్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఐ లైక్. ఇంకొక హారం, ఇది జట్లోనే తీసుకున్నానండి. జస్ట్ 300 మాత్రమే పడ్డాయి నాకు. అంటే జట్లో తీసుకున్నా కదా, అందుకోసం గుర్తున్నాయని చెప్తున్నాను. నేను ఎక్కువ యూజ్ చేయను, మా అమ్మాయి అయితే యూజ్ చేస్తుంది అన్నట్టుగా మా అమ్మాయి కోసం అంటే తీసుకున్నాను. నేను అస్సలు ఒక్కసారి యూజ్ చేసింది కూడా లేదు. ఓకేనా, ఇదొక హారం, ఇదొక హారం, ఇలా ఉంటుంది అనమాట రెండిట్లకైనా ఇలా. ఓకేనా అండి, ఇలా అయితే ఉంటుంది అనమాట. డాలర్స్ మొత్తం చాలా అయితే చాలా బాగున్నాయి. వేసుకొని చూస్తే ఈ హారం కంటే ఈ హారమే చాలా బాగా కనిపిస్తుంది అనమాట, అంత లుక్ ఇస్తుంది అనమాట. ఇందులోకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. అస్సలు ఒక్కసారి కూడా పెట్టుకునిందే లేదండి. ఒకే ఒక వీడియోకి, షార్ట్ వీడియో చేసేటప్పుడు పెట్టుకున్నా అంతే. ఈ ఇయర్ రింగ్స్ ఈ సెట్లోకి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ హారం అనమాట. అంతా ఇలా జుట్టుకోయింది, కానీ ఇప్పుడు బాబు అనుకున్నాడు కదా, అందుకోసమే ఫాస్ట్గా అయితే నేను మీకోసం అయితే నా జ్యువెలరీస్ మొత్తం చూపిస్తాను అనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఇది అస్సలు మాటల్లో నేను వివరించలేను అనమాట, అంత బాగా వచ్చిందనమాట. చాలా తక్కువ అండి, ఇది 250 అనుకుంటా, అంతే 250 300 అనమాట. మా వారికి ఆ రోజు తీసుకెళ్ళి అర్జెంటుగా కొనిపించుకోవచ్చాను అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ 2 సెట్లు అయితే వచ్చాయన్నమాట. ఇందులోకి బుట్టాస్ కూడా వచ్చాయండి, ఇలా ఉంటాయన్నమాట బుట్టాస్. చాలా హెవీ బుట్టాస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, యూనిక్లో ఉంటాయన్నమాట, చాలా మంచిగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చోకర్ సెట్, చాలా బాగుంటుంది. ఇదిగిన పెట్టుకుంటే నేను పెట్టుకొని చూపిస్తా. ఇప్పుడు ఎందుకో పెట్టుకోవాలనిపి చూసారా, ఈ డ్రెస్లోకి అస్సలు ఎప్పుడు ట్రై చేయలే కాబట్టి, ఇంకా మీ దయ వల్ల, ఇంకా మీ పుణ్యాన అని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడైతే పెట్టేసుకున్నా. ఇంక ఇలానే ఉంటాను అన్నమాట నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి జ్యువెలరీస్ చాలా ఉన్నాయండి, అసలుకి పెట్టుకోలేను ఎప్పుడు. ఇదైతే మా అమ్మ తీసి ఇచ్చిందనమాట నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యువెలరీ, ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి లాంగ్ హారాలు ఒక్కటి ఉన్న చాలా అనిపిస్తుంది అనమాట మనకి. చూడండి ఎలా ఉంది, నీళ్ళు వేయకున్నా దోమలు వస్తాయి. ఇలా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 6 years అయిపోయింది, అస్సలు కలర్ మాత్రం షేడ్ అవ్వలే, ఎలా ఉందో అలానే ఉంది. చూసారా, ఇందుకు విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సేమ్ కొంచెం ఇందులో కలర్ షేడింగ్గానే ఉండింది అప్పుడు, ఇవైతే సేమ్ అలానే వచ్చాయన్నమాట. ఇదొక సెట్. ఇది చూసారా అండి, మా అమ్మాయి 5 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకున్నా, చాలా బాగుంది. ఇది చూసినప్పుడల్లా అనుకుంటుంటే నేను ఇలాంటిది ఒకటి గోల్డ్ తీసుకోవాలా అని. కానీ ఇలాంటిది సేమ్ ఇదే డిజైన్లో కాదు, వేరే డిజైన్లో సేమ్ ఇలానే ఉండేది ఒకటి హారం అయితే తీసేసుకున్నాగా నేను తీసుకున్నానండి. తప్పకుండా మనం అలా అబద్ధాలు అయితే చెప్పకూడదు. మా వారు దీన్ని చూసినప్పుడల్లా, దీన్ని వేసుకున్నప్పుడల్లా చెప్పేవారు, మా నీకు ఇలాంటిది గోల్డ్ తీసుకోవాలి నువ్వు అని. నిజంగా వాళ్ళ కళ నెరవేరిందనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా నాకు కొనిపించేశారనమాట. విత్ ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకున్నా ఆ గోల్డ్ దాంట్లోకి. ఇందులోకి అయితే జస్ట్ హారం మాత్రమే. ఇది మనం ఎలా చేసినా కూడా పోదనమాట, ఎందుకంటే వెనకాల లింక్స్ అనేది వేశారు కాబట్టి. కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వలేదండి. ఇది తీసుకున్నప్పుడే మా అమ్మాయికి ఇప్పుడు 7 years, ఇంకొక 6 months 7 months పోతే 7 years నుండి 8 yearsలో పడుతుంది మా అమ్మాయికి. అప్పటి ఇంకా ఇప్పటి వరకు ఇలానే ఉందన్నమాట. ఈ చోకర్ సెట్ ఎలా ఉందో అలానే ఉంది. నచ్చిందా? ఏ జ్యువెలరీ నచ్చిందో నాతో కూడా షేర్ చేసుకోండి, ఓకేనా?
నెక్స్ట్ వన్ మా అమ్మ ఏంటో మళ్ళీ దీనికి ఉండే దారాలు మొత్తం తీసేస్తుంది అనమాట. చైన్స్ వేసింది దీనికి. ఇది కూడా చాలా బాగుంది చూసారా. శారీస్ మీద కానీ నిజంగా ఎంత బాగా కనిపిస్తుందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట. అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు, జస్ట్ టూర్కి అట్లా ఇలా పెట్టుకొని చూసినప్పుడే అంత లుక్ వస్తుంది. నిజంగా శారీస్లోకి వేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. మొత్తం అన్ని ముత్యం పూసలు వచ్చాయి కింద. ఇందులోకి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. దొరికినాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. సింపుల్గా ఉంటాయి, ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి కరెక్ట్గా సరిపోతాయి. చూసారా, ఎక్కువ అలా లేకోకుండా ఇలా ఉంటాయి అన్నమాట. చెవు ఎక్కువ బరువు ఏం లేదండి. ఇది కూడా సేమ్ వెయిట్లెస్ అనమాట, వెయిట్ అస్సలు లేదనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది జ్యువెలరీ. చూసారా, నా దగ్గర అన్ని నీట్గా ఉన్నాయి జ్యువెలరీ ఉన్నాయి. అలాంటి గందరగందరం గోళంగా అయితే పెట్టుకొని నేను అనమాట. నిజంగా చాలా బ్యాడ్ అనే చెప్పొచ్చు. ఈ హారం ఎంత బాగుంది చూసారా. నాకు ఇలా హెవీ అంటే ఇలా ఉండేటివి ఇష్టం, అంతే వరకునే. ఎక్కువ బరువు ఉండే ఇష్టం కాదు. ఇది చూసారా, లక్ష్మీలు వినాయక వచ్చింది. కానీ వినాయకునికి ఎందుకు కోపం వచ్చినట్లుందనమాట. తీసుకురాగానే విరిగిపోయిందనమాట. యాంటిక్ పీస్ కాదండి ఇది, ఎలా స్ట్రక్ అయితే అలా విరిగిపోయిందనమాట. ఇలా అయితే ఉండింది. ఇది ఒక్కటి వేసుకున్న చాలా ఉండే డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ తేవగానే విరిగిపోయింది. తెచ్చిన రోజే ఇలా మడతపడింది. నేను ఇలా అన్నాను, అలా విరిగిపోయింది అనమాట. ఇది నిజంగా ఆ రోజు ఇంకా అలానే పెట్టాను దీన్ని, అస్సలు మెదల్లే. ఎలా పెట్టానో అలానే పెట్టాను అనమాట. చాలా బాగుంది. నాకు ఎంతో ఇష్టమైన ఇది లాంగ్ హారం అనమాట. ఏం చేయలేని నా బ్యాడ్ లక్ అనుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసి చోకర్ సెట్. చూసారా ఎలా ఉందో అని. ఇదైతే చోకర్ సెట్ చాలా బాగుంది. పథకం సెట్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇది ఒక్కటి. మా అమ్మాయికి కూడా సేమ్ ఇలానే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను వేసుకున్నప్పుడు తను నాకి లేదే, నువ్వు ఒక్కదానివే వేసుకున్నావు అని అంటదని తనకు కూడా ఒకటి తీసేసుకున్నా. చిన్న చైను డాలర్ నార్మల్గా తనకు సెట్ అయ్యేటట్లుంది, ఇది నాకు సెట్ అయ్యేటట్లుంది అనమాట. చూసారా జ్యువెలరీస్ ఎలా ఉన్నాయి. ఇది మా అమ్మాయిది, ఇది నాదనమాట. అలా ఉంటుంది. ఇది పెట్టుకుంటే నిజంగా తప్పకుండా చూపిస్తా. ఇంకా చెప్తుంటా కదా అప్పుడప్పుడు, తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ముత్యం పూసల హారం. అంటే అక్కడ పెట్టినాను, తీసుకుంటా. ముత్యం పూసల హారం అండి ఇది. నిజంగా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఇలా ఉంటుంది అనమాట. ఎక్కువ హెవీ ముత్యం, అలానే ఇది చైన్. ఇది మొత్తం చైనే అండి, చిన్న చిన్న చైన్లు అనమాట. ఇది వచ్చేసరికి డాలర్ ఇలా వచ్చిందనమాట. లక్ష్మీ డాలర్ వచ్చేసి కిందంతా ముత్యం పూసల్లా వచ్చిందనమాట. ఇది మామూలుగా చోక సెట్ వేసుకుంటే ఇందులో కూడా వేసుకోవచ్చండి. అలా ఉంటుంది అనమాట. శారీస్లోకి ఏదనుకున్నా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టుగా. ఇది కూడా మా అమ్మనే తెచ్చింది. ఇది రెండు మా అమ్మ తెచ్చింది అనమాట. ఇంకొకటి మా అమ్మాయి అయితే జ్యువెలరీ అసలు నాకు కనిపించలేదండి. ఓన్లీ ఆ చైను ఇది ఒక్కటి కనిపించింది. ఇందులోకి ఇయర్ రింగ్స్ కూడా కనిపించాయి. ఇది మొన్న తనకి ఫంక్షన్ ఉండింది, మొత్తం అన్నీ తీసేసాను, అందుకోసమని కనిపించలేదన్నమాట. ఇది చోకర్ సెట్ లాగా ఉంటుంది కొంచెము. ఇదైతే ఇలా అయితే ఉందన్నమాట. ఇలా తనది మా అమ్మాయిది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నిన్నైతే వేసాను కదా నేను, మీకు కూడా చూపించాను. ఇదైతే నిజంగా ఇక్కడ ఒక చైన్లా ఇచ్చారు లాకెట్కి. అది ఎలా ఊగినా అస్సలు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇది చైన్ చూస్తే నేను కూడా వేసుకున్న ఛాన్సార్లు చాలా బాగా కనిపిస్తుంది సెట్ అయితే. ఈ ఇయర్ రింగ్స్ అయితే నిజంగా గోల్డ్ లానే ఉన్నాయన్నమాట. అందరూ పెడితే గోల్డ్ అని అంటారు, డైమండ్ అలా వస్తాయి కదా గోల్డ్స్ లాగా, అలా అయినా ఉన్నాయన్నమాట. ఈ సెట్ మాత్రం మా అమ్మాయికి చాలా బాగా సూట్ అయింది, అందుకే దీన్ని అసలు వదలడం లేదు. తను జ్యువెలరీ అయితే ఇన్ని ఉన్నాయండి, ఇంకా ఎక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ నాకు దొరకలేదు కాబట్టి నిన్నవే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మీరు చూసారా గోల్డ్ హ్యాంగింగ్స్ అనమాట.
ఇలా పాపిడి బిళ్ళకు కూడా వేసుకోవచ్చు, ఇలా చెవులకు కూడా వేసుకోవచ్చు అన్నట్లుగా జస్ట్ అలా పెట్టుకున్నానంటే. ఇందులో చిన్న చిన్న బుట్టాస్ ఉన్నాయి కదా, ఎప్పటికైనా పనికి వస్తాయని పెట్టుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విత్ నా బ్యాంగిల్స్ అండి. చూసారా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో? ఇదొక బ్యాంగిల్స్, అలానే ఇదొక బ్యాంగిల్స్ అన్నమాట. ఇది జస్ట్ అలా ఉన్నాయి, ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. ఇదొక బ్యాంగిల్స్ అన్నమాట. ఎక్కువ నేను యూస్ చేయనని కాదు, చేస్తాను తప్పకుండా. చూసారా ఆ బ్యాంగిల్స్ ఇలా వేసి అయితే పెడుతూ ఉంటాను అనమాట. ఇలా బాక్స్ వచ్చింది దీనికి, ఆ బాక్స్ కూడా ఉంది. ఇవి వచ్చేసి నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అంటే ఇవి ఎలా వచ్చాయి అంటే అండి, ఎక్కడికైనా ఇలా అయితే ఉన్నాయి చూడండి. ఇవి ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒకటి వచ్చాయి, ఇక్కడ కూడా సేమ్. ఇవి జస్ట్ అప్పుడు 150 ఏమో పడ్డాయి అంతే. నేను ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇవి ఎంత బాగున్నాయంటే నేను మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. ఎప్పుడు షేర్ చేసుకుంటానో నాకు కూడా తెలీదు. త్వరలోనే నేను కూడా మొత్తం అన్నీ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎలా దాచుకున్నానో చూడండి ఈ బ్యాంగిల్స్ని. ఇది ఒక బ్యాంగిల్ సెట్, అలానే ఇది కొత్త బ్యాంగిల్ సెట్టింగ్ మా అమ్మాయికి. చూసారా ఇలా అయితే ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే విధంగా ఉన్నాయి అనుకోకండి. ఇదొక సెట్టు, ఇదొక సెట్టు, ఓకేనా? ఐ లైక్ జస్ట్ ఇదొక సెట్ అన్నమాట. చూడండి ఎన్ని సెట్లు ఉన్నాయో. ఐ లైక్ ఇదొక సెట్ అన్నమాట. చూసారా ఇదొక సెట్. దీన్ని కూడా పట్టుకుంటాం, మళ్ళీ అక్కడ పెట్టేస్తే మీకు తొందర అయిపోతుందేమో. చూడండి ఇక్కడే 3 రకాలు ఉన్నాయి, ఇక్కడొకటి, 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 ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒకటండి, ఎవరు చూడండి చూసారా ఎలా ఉన్నాయన్నమాట. ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట. డిజైన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట, ఓకేనా? ఇన్ని వెరైటీ గాజులు అయితే తీసేసుకున్నాను. మొన్న ఒకటి బుక్ చేసే కదా, మీకు చూపించే కదా. తప్పకుండా రంజాన్కి మేమందరము ఆన్లైన్లోనే షాప్ చేసామండి. ఆ షాపింగ్ కూడా త్వరలోనే పెట్టబోతున్నా. ఇంకా మా వాడికి కూడా బట్టలు పెట్టాము. నేను అప్పుడే ఉగాదికి తీసుకున్నా కాబట్టి రంజాన్కి మేమందరము. ఇది చూసారా అండి బ్యాంగిల్స్, సారీ ఇది చూసారా? ఇది వచ్చేసి నేను ఎన్ని రోజులు దాచుకున్నా, అలానే మా అమ్మాయికి సరిపోతాయని. నాకు కూడా సరిపోవని కాదు. చూసారా ఇలా ఉంది, అలా ఉంటాయన్నమాట. ఇంకెందుకులే రెండుకి ఎక్కించుకోవడం. ఇలా ఉంటాయన్నమాట బ్యాంగిల్స్ కూడా. ఎన్ని రోజులు ఇంకా దాచి పెట్టుకున్నానో నాకు కూడా తెలియదు. ఇవి అలానే పెట్టుకున్నాను అనమాట. చూసారా అండి, ఇది నా జ్యువెలరీ సెట్ అనమాట. ఏ జ్యువెలరీ మీకు నచ్చిందో నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? అలానే ఇంకొకటి చంప అవి చూపించాలనుకున్నా కదా, ఇదేనండి. చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి. ఇప్పుడు ఇదే అనుకోండి, ఈ దండ నేను వేసేసుకొని వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయిపోతాయి అనమాట. అలా ఉంటుంది అనమాట నా జ్యువెలరీ సెట్ మొత్తము. జ్యువెలరీ అయితే ఇలా తీసుకున్నానండి నేను. ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయి. ఈరోజు చీకటి అయిపోతా ఉన్నప్పుడే వీడియో తీసుకోవడానికి, అందుకోసమని నేను ఎక్కువ చూపించలేకపోయాను. తప్పకుండా ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను నేను, ఓకేనా? మీతో కూడా నా జ్యువెలరీస్ ఇంకా ఏంటంటే ఉన్నాయని. ఇది చూసారా అండి, ఒక్కటొక్కటే గుర్తొస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా వేసేసుకోవడం. ఇంకా అంటే ముందర కాదు, వెనకాల వేసుకోవాలి. నేను జస్ట్ ఇక్కడ చూపించాను అంతే, మీకు ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎంత జ్యువెలరీ ఉందండి, ఏం చేయలేను. బాక్సులు జ్యువెలరీ దాచేసుకున్నాను అనమాట. అలా ఎప్పుడు వేసుకుంటానో, ఎప్పుడు వేసుకొని ఇంకా పాప పెద్దదవుతుంది కదా, ఎవరిని అడగడానికి ఉండదు కదండి మనకు. ఎవరినన్నా అడిగితే ఇస్తారా? మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఎవరినన్నా అడిగితే ఇస్తారా? మా పిల్లలు లేరా, మాకు కావద్దా అంటారు అనమాట. అందుకని ఎవరిని ఏమి అడగకుండా నేను జ్యువెలరీ మొత్తం ఏమేమి కావాలో మొత్తం అన్నీ, ఇంకా జడబిల్లలు కూడా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేసుకుంటాను నేను, ఓకేనా? జడబిల్లలు ఉన్నాయి, అలానే సౌరాలు ఉన్నాయి, అలానే అవి జడనే ఉందండి. రెడీమేడ్ జడలా ఉంటుంది కదా, అది కూడా ఉంది. మొత్తం అన్నీ నేను తప్పకుండా చూపిస్తాను మీకు కూడా.
ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలతో నేను మొత్తం అన్నీ పట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి అసలు కుదరడం లేదు. ఎందుకంటే ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడానికి, ఎవరైనా వీడియోస్ తీస్తే మొత్తం అన్నీ చూపించవచ్చు, ఇంకా వాడిని నేనే ఎత్తుకొని మళ్ళీ తీసుకోవాలి కదా, అందుకు కొంచెం కష్టం. అంతే, ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకేనా? మంచిగా ఇలానే సపోర్ట్ చేస్తుండండి. గుడ్ లక్.